నమస్కారం, ప్రైమ్ 9 కు స్వాగతం. రోహిత్ శర్మ టీమిండియా క్రికెట్లో ఒక శకం విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సృష్టించిన హిట్ మ్యాన్ ఇప్పటికే T20 ఇంటర్నేషనల్స్తో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఆయన వన్డేలో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రోహిత్ వన్డే భవిష్యత్తుపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోహిత్ను పక్కన పెట్టి యువ ఓపెనర్ను సిద్ధం చేస్తున్నారా? 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నారా? హిట్ మ్యాన్ స్థానానికి ప్రధాన పోటీదారు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. రోహిత్ శర్మ పేరు వినగానే భారీ సిక్సర్లు, భారీ సెంచరీలు, వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా వన్డే క్రికెట్లో ఓపెనర్గా రోహిత్ సాధించిన విజయాలు అసాధారణం. అయితే వయస్సు, ఫిట్నెస్, ఫామ్తో పాటు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆయన కొనసాగుతారా, లేదా అంతకంటే ముందే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్తారా అనేటువంటి చర్చ కొంతకాలంగా కొనసాగుతోంది. రోహిత్ మాత్రం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత తాను వన్డేలకు రిటైర్ కావడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో 2027 ప్రపంచ కప్లో ఆడడంపై ఇప్పుడే హామీ ఇవ్వలేనని కూడా తన ఫామ్ను బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అందువల్ల రోహిత్ వన్డే రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఊహాగానాలుగానే చూడాలి. రోహిత్ తర్వాత టీమిండియా ఓపెనర్గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు యశస్వి జైస్వాల్. ఎడమ చేతి బ్యాటర్ కావడం, పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించడం, అవసరమైనప్పుడు భారీ ఇన్నింగ్స్ ఆడగలడం జైస్వాల్ బలాలు. ఇప్పటికే టెస్టులు, T20లో తన ప్రతిభను నిరూపించుకున్న యశస్విని వన్డేల్లోనూ స్థిరంగా కొనసాగించాలనే డిమాండ్ ఉంది. శుభ్మన్ గిల్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లభిస్తుంది. అంతేకాదు 2027 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుంటే యువ ఆటగాడిగా అతడికి ఎక్కువ సమయం కూడా ఉంటుంది. అయితే జైస్వాల్ను జట్లోకి తీసుకురావడం కోసమే రోహిత్ను పక్కన పెడుతున్నారనే వాదనకు ఇప్పటి వరకు అధికారిక ఆధారాలు లేవు. వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఓపెనింగ్ స్థానానికి బలమైన అభ్యర్థి. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడగల సామర్థ్యం ఈశాన్ సొంతం. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అనుభవం కూడా ఉంది. వికెట్ కీపింగ్ చేయగలగడం అతడికి అదనపు ప్రయోజనం. ఈశాన్ను ఎంపిక చేస్తే ఒకే ఆటగాడితో ఓపెనర్, వికెట్ కీపర్ అవసరాలను తీర్చుకోవచ్చు. కానీ జట్టులో స్థానం కోసం అతడు నిలకడైన ఫామ్ను ప్రదర్శించాల్సి ఉంటుంది. రోహిత్ స్థానానికి వినిపిస్తున్న మరో పేరు సాయి సుదర్శన్. క్లాసికల్ బ్యాటింగ్, టెక్నిక్, సహనం, ఇన్నింగ్స్ను నిర్మించగల సామర్థ్యం సుదర్శన్ ప్రత్యేకతలు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా ఒత్తిడిని తట్టుకుని ఆడగల బ్యాటర్గా గుర్తింపు పొందారు. అయితే శుభమన్ గిల్తో కలిసి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తే ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయగల మరో దూకుడు బ్యాటర్కు టీం మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తుందా అనేది చూడాలి. T20లో విధ్వంసకరమైన బ్యాటింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ శర్మ పేరు కూడా చర్చల్లో ఉంది. ఇక అభిషేక్ పవర్ ప్లేలో బౌలర్లపై ఎదురు దాడి చేయగలరు. భారీ షాట్లు ఆడడంతో పాటు పార్ట్ టైమ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు. అయితే T20లో రాణించడం వేరు, వన్డేల్లో 50 ఓవర్లకు అనుగుణంగా ఇన్నింగ్స్ను నిర్మించడం వేరు. వన్డే ఫార్మాట్లో తన ఆటను ఎలా మార్చుకుంటారనే అంశంపైనే అభిషేక్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఒకవైపు 2027 ప్రపంచ కప్ కోసం యువ జట్టును సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు రోహిత్ శర్మకు ఉన్నటువంటి అనుభవం, పెద్ద మ్యాచ్లలో ఆడగల సామర్థ్యాన్ని విస్మరించలేం. రోహిత్ ఫిట్గా ఉండి నిలకడగా పరుగులు సాధిస్తే ఆయనను పక్కన పెట్టడం అంత సులభం కాదు. పైగా ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్లో అనుభవజ్ఞుడైన బ్యాటర్ జట్టుకు ఎంతో కీలకం. అయితే ఫామ్ తగ్గినా, ఫిట్నెస్ సమస్యలు ఎదురైనా సెలెక్టర్లు ప్రత్యామ్నాయ ఓపెనర్ను సిద్ధం చేయాల్సిందే. అందుకే జైస్వాల్, ఈశాన్, సుదర్శన్, అభిషేక్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. రోహిత్ తర్వాత ఓపెనర్ను ఎంపిక చేసేటప్పుడు కేవలం దూకుడైన బ్యాటింగ్ను మాత్రమే పరిగణలోకి తీసుకోరు. శుభ్మన్ గిల్తో కాంబినేషన్, లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ సమతుల్యత, పవర్ ప్లే, స్ట్రైక్ రేట్, స్పిన్ను ఎదుర్కొనే సామర్థ్యం, విదేశీ పరిస్థితుల్లో ప్రదర్శన, ఫీల్డింగ్, ఫిట్నెస్ ఇలా అనేక అంశాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం చూస్తే యశస్వి జైస్వాల్ ముందంజలో కనిపిస్తున్న ఈశాన్ కిషన్, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ కూడా పోటీ నుంచి తప్పుకోలేదు. మొత్తానికి రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారనే అధికారిక సమాచారం ఇప్పటి వరకు లేదు. ఆయన స్థానంలో యశస్వి జైస్వాల్ను తీసుకున్నారనే ప్రచారాన్ని కూడా BCCI లేదా సెలెక్టర్లు ధృవీకరించలేదు. కాబట్టి హిట్ మ్యాన్ను ఒక యువ ఆటగాడి కోసం పక్కన పెడుతున్నారని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. రోహిత్ భవిష్యత్తు ఆయన ఫామ్, ఫిట్నెస్, టీమిండియా ప్రపంచ కప్ ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలికితే ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలి? యశస్వి జైస్వాల్, ఈశాన్ కిషన్, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, వీరిలో మీ చాయిస్ ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.